ఇండియా జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయ మిత్రులు, నేషనల్ ప్రెసిడెంట్ అన్న సంజయ్ ఉపాధ్యాయ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాణా ప్రతాప్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి రావికంటి శ్రీనివాసజీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పాత్రికేయుల సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ వనపర్తి జిల్లాలో తెలంగాణలో ప్రారంభించి వనపర్తి జిల్లాలో మొట్టమొదటి సమావేశం నిర్వహించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా వేదిక ముందు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి టోటల్ జిల్లాలో ఉన్నటువంటి విలేకరులకు ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు లేవు. ఎందుకు లేవంటే, గత ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు, కానీ ఆ ప్రభుత్వంలో చాలా సందర్భాలు మేము సోమవారం నాడు ప్రజావాణి అనేది నిర్వహిస్తారు. ఆ కలెక్టరేట్ పోతే మీకు అక్రిడేషన్ ఉందా, అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళే జర్నలిస్టులు, అక్రిడేషన్ లేనటువంటి వాళ్ళు లోపలికి అనుమతించబడరు అని చాలా అగౌరవపరిచి చాలా అవమానాలు పొందినాం. మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ కేటాయిస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మోసం చేసి దొంగ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ WJI యూనియన్ వనపర్తి జిల్లాకు తీసుకొచ్చినాక WJI యూనియన్ నుంచి మేము కలెక్టర్ గారికి, DPO గారికి ఈ మన యూనియన్ తరఫున 2-3 సార్లు కార్యక్రమాలు చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూనియన్కు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి యూనియన్ మిత్రులందరూ సహకరించడం వల్లనే ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి వీటిపైన మీరు కూడా రాష్ట్రంలో తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చి, ఇక మాకు జిల్లాలోనే కాకుండా మండలాల పరిధి కూడా విలేకరులు చాలా అవమానాలకు గురవుతున్నారు. సార్, విలేకరు అంటే ఒక ఉద్యోగం కాదు. ఏ రాత్రిపూట ఎక్కడ ఏం జరిగిందని ఫోన్ వస్తే భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళాలి. ఆ పోతున్న క్రమంలో ఏమన్నా మనకు జరిగితే కూడా మన కుటుంబాన్ని పోషించే దిక్కు దిక్కున ఎవరు లేరు. కాబట్టి దీనిపైన కూడా మీరు దృష్టి పెట్టాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. WJI యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఆల్ ఇండియా అధ్యక్షులైనటువంటి సంజయ్ ఉపాధ్యాయ గారికి, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాణా ప్రతాప్ గారికి అండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి రావికంటి శ్రీనివాస్ గారికి, తర్వాత సురేష్ సార్ గారికి, ఇటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఒకటే సార్, నేను చెప్పదలుచుకుని అన్ని మొత్తం వనపర్తి జిల్లా అధ్యక్షులు గారు మొత్తం చెప్పేశారు. కానీ మన జర్నలిస్టులకు తగినటువంటి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నా ఏవైనా కానీ ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళి మా జర్నలిస్టు మనకు ఉన్నటువంటి సమస్యలను మొత్తము పాత్రికేయ మిత్రులకు అందరికీ అందే విధంగా చూస్తే అదొకటే సంతోషం. డబుల్ బెడ్రూమ్లో కానీ అక్రిడేషన్ కంపెనీలో మన యూనియన్ తరఫుకి వెళ్ళి కూడా మెంబర్షిప్ ఉంటే ఇంకా మన యూనియన్ ఇంకా మంచి గుర్తింపు ఉంటే ముందుకు తీసుకెళ్లే స్థాయికి కూడా వెళ్తామని చిన్న ఉపన్యాసాన్ని మీకు పెద్దలకు తెలుపడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్.